హాయ్ అండి. ఎపిసోడ్లో కొన్ని లైవ్లో చూసినవి, లైవ్లో జరిగినవి ఎందుకు ఎపిసోడ్లో లేపేస్తున్నాయి? ఎస్పెషల్లీ బిగ్ బాస్ ఎందుకో టార్గెట్గా ఇద్దరు విషయంలో చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే కళ్యాణ్ ఆయుష గేమ్ ఏంటనేది ఎక్స్పోజ్ చేశాడు. మొన్న తనుజ విషయంలో కూడా ఇంతే. వీళ్ళిద్దరు విషయాలు అసలు ఎందుకు అంటే వీళ్ళకి ఆల్రెడీ ఓట్ బ్యాంక్ బాగుంది కదా, వీళ్ళకి ఇంకే ఎందుకు హైప్ ఇవ్వడం అనుకుంటున్నాడు ఏంటో. అసలు నిన్న కళ్యాణ్ ఆయుష గేమ్ మీద ఇమాన్యుయల్తో డిస్కస్ చేసిన పాయింట్స్ సూపర్ ఉన్నాయండి. అవన్నీ తీసేశాడు. ఏంటో మరి మిడ్ నైట్ టాక్స్లో కూడా అవేవో చూపించారు. కానీ అంటే ఇప్పుడు కళ్యాణ్ తనుజ మీద ఎందుకు అంత ఒక కృతజ్ఞత భావంతో ఎందుకు ఉన్నాడు అనే పాయింట్స్ చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. చాలా బాగుంది. ఆ 9-10 మినిట్స్ నిన్న మిడ్ నైట్ టాస్క్లో దాన్ని పెట్టానండి. చూడండి, ఎవరైనా చూడకపోతే చాలా బాగున్నాయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. అయితే ఏ బాండింగ్ అయితే తప్పు నాన్న అని ఎక్కిరించిన ఆ మాధురి గారు ఇప్పుడు రమ్య నువ్వు నన్ను హట్ చేసావని ఇప్పుడు నీకెందుకమ్మా బాండ్స్, నువ్వు బాండ్స్ కోసం వచ్చావా, గేమ్ ఆడడానికి రాలేదా? ఆయుష్ని చూసినా మాధురిని చూసినా దేవుడా, అసలు ఆయుష్ అయితే ఎస్పెషల్లీ రీతును టాప్ 5లోకి తీసుకెళ్ళడానికే టార్గెట్గా పెట్టుకుందండి. కేవలము తను బ్యాడ్గా ఉందని, తన మీద ఏదో నెగిటివ్ ఉందని చెప్పి ఇక్కడ బాగా సాధించేస్తుంది. ఎస్పెషల్లీ ఆ మాటలతో మాత్రం కుళ్ళబడుస్తుందండి. టాస్క్ స్టార్ట్ అయింది కదా, గౌరవ్ మాధురి గారు ఇద్దరు కాంబినేషన్లో ఉందామని మాధురి అడిగితే గౌరవ్ మొహం మీదనే చెప్పాడంటే మీరు వీక్ నేను మీతో ఆడనని చెప్పాడంట. నెక్స్ట్ ఆయుష మాత్రం వద్దు అని మాధురి అన్నారంట. ఆఖరి కాలిద్దరే జట్ అయిపోయారండి. అయితే ఇక్కడ సింపుల్ అండి, టాస్క్ రూల్స్ కరెక్ట్గా వినాలి. విన్ని అర్థం కాకపోతే అక్కడ పోయి ఈమె దానిలో ఆ పెట్టెలో పడుకుని ఉంటే ఆయుష ఏం కాకపోయి అన్నీ వినేది అన్నీ చేసినట్టు ఆ ఓవర్ ఆతృతతోనో ఎగ్జాక్ట్తోనో ఏదో చేసేస్తా చెప్పి ఫస్ట్ తీసింది, మంచిగా చేసింది, పోయింది. ఆడ ఆమె సైట్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నట్టుంది. కానీ తప్పండి. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆ 4 డిజిట్స్ని కరెక్ట్గా ప్రెస్ చేసింది. తర్వాత ఇంకొక బటన్ ఉంది, అది ప్రెస్ చేయడం ఎలా ఏంటనేది తెలియక కీ కావాలా, అది కావాలని, ఇది కావాలని చేసింది. దానికి ఓడిపోయారు, అయిపోయింది. మెల్లగా వచ్చినా సరే గౌరవ్ సుమని గెలిచారు. మరి దానికి నువ్వు ఎందుకు అంత డ్రామా చేసినట్టు అనిపించింది? అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంది. వాళ్ళు గెలిచిన వాళ్ళ గెలుపు వాళ్ళకు దక్కకుండా ఈమెనే ఆ క్రెడిట్ని ఈమె కూడా పాలు పంచుకుంటుంది. అసలు సుమన్ గారిని వీక్ అన్నారు, ఆయన గెలిచాడు. నిజంగా సుమన్ శెట్టి ఫస్ట్లో కానీ ఇప్పుడు చాలా బాగా అనిపించిందండి. తన శక్తికి మించి మరీ ఆడి కెప్టెన్సీ గెలుచుకున్నాడు. ఈ వీక్ చాలా బాగా అనిపించింది, సూపర్ అనిపించింది. సుమన్ శెట్టి గేమ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సెల్ఫ్ హర్టింగ్ చేసుకుంటూ ఆయుష అలా కొట్టుకుంటూ అస్సలు నచ్చలేదండి. తనుజన అన్నప్పుడు మరి ఏడుస్తూ అంత హంగామా చేస్తావని అంటుంది కదా, మరి ఈమె చేసింది ఏంది? ఇంకొక టైంలో ఇమాన్యుయల్తో టాస్క్ ఒక్కటి ఇంపార్టెంట్ కాదన్నది, ఈమె టాస్క్లో ఓడిపోతే ఏడుస్తుంది, టాస్క్ ఇంపార్టెంట్ కాదు అని అంటుంది. ఈమె 2 రకాలుగా మాట్లాడుతుంది. అసలు ఏది కరెక్ట్ అనేది ఈమె కన్నా అర్థం అవుతుందా? కళ్యాణ్ అంటాడు, అందుకే ఇమాన్యుయల్తో డిస్కస్ చేస్తాడు. ఇప్పుడు మనల్ని బాండింగ్ అని ఏడుస్తుందని అవి ఇవని ఎన్నో పాయింట్స్ చెప్పి వైల్డ్ కార్డ్స్ మొత్తము ఇప్పుడు పాత వాళ్ళు నామినేట్ చేశారు కదా, మరి ఈమె చేస్తుంది ఏంది? ఈ డ్రామా ఏంటి? ఒక్క టాస్క్కి ఇంత ఏంటని ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, తనుజ, డీమన్ అందరికీ అనిపించిందండి. కానీ వీళ్ళకి ఒక మంచి పాయింట్స్ కూడా వెలిగాయి. నెక్స్ట్ నామినేషన్ వీళ్ళకి మాత్రం దిబ్బడే అవుతుందండి. ఎంత ఏడుపు, ఎంత చిరాగ్గా అనిపించిందో మరి ఇంత. అసలు ఈమె తమిళ్లో 9 వారాలు ఎలా సర్వైవ్ అయిందనేది కూడా అర్థం కాలేదండి. మొత్తానికి సుమనన్న తోపండి, ఏమన్నా ఆటన. ఆ మాటలు గెలిచినాక తన మనసులోని అన్నీ వచ్చినాయి, చాలా ప్యూర్గా జెన్యున్గా అనిపించిందండి. నెక్స్ట్ కిచెన్లో రీతు ఆయుష గొడవ, అమ్మ బాబోయ్ ఈమె మాత్రము ఏం చెప్పిన తప్పే అన్నట్టుంది. అక్కడ పవన్ని వెటకారంగా నట్టుంది, వచ్చావా పవన్, ఇంక నీ వస్తావురా, నీ గేమ్ అంతా పోయిందిరా, అదిరా. ఏంది ఆ వెటకారం? ఒక రెస్పెక్ట్ లేదు, మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నట్టు అనిపించింది. కళ్యాణ్ కూడా అక్కడ ఏదో రీతు స్ట్రీమింగ్ కోసం అని ఏదో టీషర్ట్ ఏదో తెమ్మన్నది తెస్తున్నాడు. ఓకే, అలాగ ఫ్రెండ్షిప్ ఉంది, 40 days ఉన్నప్పుడు మరి ఆ ఫ్రెండ్షిప్ ఆయన ఉండదా? ఫ్రెండ్షిప్ కొద్దో తీసుకెళ్తే నువ్వు అంతే, నువ్వు ఈ పనులే చేస్తావు, నువ్వు ఏమైనా చేస్తావు, నీకు ఏమీ లేదు, నీ గేమ్ అంతా పోయింది, నువ్వేమైనా చేసుకోరా, నువ్వు చచ్చిపోరా. ఏంది ఆ మాటలు? అమ్మ తల్లి, అసలు మినిమం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. అతను ఎంత ఒబీడియంట్గా, ఎంత కూల్గా అది ఇదని చెప్తున్నా కూడా వినట్లేదు. మీరు అంతేరా, మీ పాతలకు అర్థం కాదు, మీకు టాస్క్ ఏదో తెలియదు, మీకు గేమ్ ఏదో తెలియదు, మీ గ్యాంగ్ అంత సూపర్ అసలు పోయి మళ్ళీ వచ్చి కూల్గా మాట్లాడుతుంటే ఆ పర్సన్ మాట్లాడుతుంటే మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా అలా వెళ్ళిపోతుంటే, అంటే వచ్చి మాట్లాడుతుంటే ఆయనతో కనీసం వాల్యూ ఇవ్వరా? అసలు ఈ ఆయుష బిహేవియర్ ఇంత కూడా నచ్చట్లేదండి. కళ్యాణ్ విషయాలు అయితే మరీ దారుణంగా మాట్లాడుతుంది. ఆయుషనే కాదు, అండ్ రమ్య, మాధురి కూడా దారుణంగా మాట్లాడారు. మొన్న రమ్య, మాధురి కూడా నాతో అలా చేసి చంప వల్ల కొడతా, కాలు కిందేసి తొక్కేస్తా, ఈ డైలాగులకి ఈ వీక్ నాకు సార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారంట. అవి రానున్న అప్డేట్స్లో చెప్తా. నువ్వంతేరా, ఏమైనా చేస్తావని ఆయుష్ అంటుంది. మళ్ళీ ఇమాన్యుయల్తో వెళ్ళి ఆ టాస్క్ ఒక్కటే గేమ్ కాదు కదా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ముందు మరి టాస్క్ ఓడిపోతే ఎందుకు ఏడ్చింది, ఇక్కడ టాస్క్ ఒకటే గేమ్, బిగ్ బాస్ కాదు కదా అంటుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ భరణి డిస్కషన్ అండి. సింపుల్, మీ కూతురు ఏంటో అని అంటే మీ అమ్మ కన్నా ఎక్కువే కాదని చిన్న వీళ్ళ మధ్యన రైవల్ అయితే స్టార్ట్ అయిందండి. అయితే ఇక్కడ భరణి గారు ఒకవేళ ఎవిక్షన్ పాస్ కోసము ఇమాన్యుయల్తో అడిగితే తప్ప
తప్పేంటండి, నాకైతే ఏం తప్పు అనిపించలేదు. మేబీ తన కోసం అడుగుతున్నాడు, దివ్య కోసం అడుగుతున్నాడు. అంటే తన గేమ్ బాగాలేదని ఇంతమంది వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇన్పుట్స్ ఇచ్చాక తన గేమ్ మార్చుకుందామని చూస్తున్నాడేమో, ఒక ఛాన్స్ ఇస్తే బాగుండేమో, ఎలిమినేట్ అయిపోతే తనకే వాడతావని అడగడంలో తప్పేం లేదు. ఇమాన్యుయల్ కూడా చూస్తానని మాట ఇచ్చాడంట. సంజన ఇమాన్యుయల్ టాప్ 2 టాప్ 3లో ఉండాలిరా, మనం అందరి వైల్డ్ కార్డ్స్ని కూడా మన గ్రూప్లోకి జాయిన్ చేసుకుందామని ఆలోచిస్తున్నారండి. సాటర్డే ఎపిసోడ్లో మస్తు లీక్స్ ఉన్నాయి, మస్తు అప్డేట్స్ ఉన్నాయండి. అవన్నీ మరో వీడియోలో అప్డేట్ చేస్తానండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.